నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి భయపడకుండా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. శభాష్. ఈ రోజు నుంచి మరో 2 రోజులు గ్యారంటీ. బాబు గారికి రాజమండ్రి సెంట్రల్ జైలు గ్యారంటీ, బాబుకి గ్యారంటీ. ఆ తర్వాత శనివారం, ఈ రోజు నాడు ఆదివారం కేసు. ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత న్యాయస్థానంలో 89వ నెంబర్గా ఒకసారి ఒక పిటిషన్లు, 58వ నెంబర్గా ఒక పిటిషను నమోదైంది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 రకాల పిటిషన్లు. క్రిమినల్ పిటిషన్ 6965/2023 నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్రిమినల్ పిటిషన్ 6942/2023 నారా చంద్రబాబు నాయుడు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్రిమినల్ పిటిషన్ 6994/2023 నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 6965/2023 వచ్చి బెయిల్ పిటిషన్. 6942/2023 వచ్చి క్వాష్ పిటిషన్. 6994 వచ్చి బెయిల్ పిటిషన్. 2 బెయిల్ పిటిషన్లు, 1 క్వాష్ పిటిషన్. ఇవి ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు పిటిషన్లు వచ్చినాయి. అందులో ఈ కేసు 12వ తారీఖు నాడు ఫైల్ చేశారు. 19వ తారీఖు ఈ రోజు నాడు వచ్చింది కేసు స్టేటస్. అలాగే అన్ని కేసులు కూడా 12వ తారీఖు నాడే ఫైల్ చేయడం జరిగింది. రెస్పాండెంట్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ కె అజయ్ రెడ్డి, చైర్మన్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. 6942/2023 6942/2023 హానరబుల్ శ్రీ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈ రోజు నాడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అలాగే 6965 మీద ఈ రోజు నాడు బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. దాని మీద వాదనలు విన్నారు గౌరవ జడ్జి గారు. అయిన తర్వాత ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, ముదివీడు పోలీస్ స్టేషన్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. రెస్పాండెంట్స్ వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, సన్ ఆఫ్ ఖర్జూరం నాయుడు గారు, ఏజ్ 73. ఇది ఈ రోజు నాడు వచ్చిన పిటిషన్లన్నీ. అయితే అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారి తరఫున లండన్లో ఉన్న హరీష్ సాల్వే గారు, ఆయన వారం 10 రోజుల క్రితమే 3వ వివాహం చేసుకున్నారు. ఆయన లండన్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే హరీష్ సాల్వే గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున వర్చువల్లో ఆర్గ్యుమెంట్స్ చేశారు ఆయన. అలాగే సిద్ధార్థ లూత్రా గారు ఉన్నారు చంద్రబాబు గారి తరఫున. ఆయన మార్చేశారు అనుకున్నారు కానీ మార్చలేదు, ఆయన ఉన్నారు. ఆయనతో పాటు సిద్ధార్థ్ అగర్వాల్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున హాజరయ్యారు. వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో హేమీలే. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన ముకుల్ రోహత్గి గారు, రంజిత్ కుమార్ గారు సుప్రీంకోర్టులో కూడా వీళ్ళిద్దరూ చాలా సీనియర్ న్యాయవాదులు. ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, కాసా జగన్మోహన్ రెడ్డి గారు, ఏజీ గారు ఎలాగో ఉంటారు శ్రీరామ్ గారు ప్రభుత్వం తరఫున వాదన చేశారు. వాదనలు 5 గంటల పైగా వాదనలు జరిగినాయి. బెయిల్ పిటిషన్ అయితే గౌరవ జడ్జి గారు 21వ తారీఖుకి వాయిదా వేసినారు, అంటే ఎల్లుండి. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాదు. రెండోది క్వాష్ పిటిషన్ మిగిలింది. సిఆర్పిసి 482 ప్రకారంగా క్వాష్ అసలు ఎఫ్ఐఆర్ని కొట్టేయండి. A37గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టేయండి. రెండో పిటిషను రిమాండ్ని సస్పెండ్ చేయండి. 2 పిటిషన్లు ఈ రోజు నాడు వాదనలో 5 గంటల పైగా వాదనలు జరిగినాయి. తీర్పు 2 రోజుల తర్వాత ఇస్తామని చెప్పినారు. ఎందుకంటే 900 పేజీలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు కోర్టులో సమర్పించారు, సాక్ష్యాలు ఆధారాలతో సహా. మరి 900 పేజీలు చదవాలి కదా, టైం పడుతుంది కదా. అంటే ఈ 2 రోజులు కూడా కలుపుకుంటే 21వ తారీఖే వస్తుంది. 21వ తారీఖు నాడు 2 రోజులు తర్వాత అన్నారు, 2 రోజుల్లో ఇస్తామన్నారు. 900 పేజీలు చదివి తర్వాత కాస్త 1 రోజు అటు ఇటుగా అయినా కూడా తీర్పు వస్తుంది 2 రోజుల తర్వాత. అంటే ఇంకో 2 రోజులు అయితే గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేది ఖాయం. ఇందులో చంద్రబాబు నాయుడు గారి కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో అది స్టే ముగిసిపోయింది వాళ్ళతోటి. దాని మీద ఉన్న స్టే అది హైకోర్టు ఆర్డర్స్ రిజర్వ్ చేసింది గనక ఎటు చెప్పలేదు గనక విజయవాడ ఏసీబీ కోర్టులో రేపు వాదనలు జరుగుతాయి. రేపు జరగచ్చు కూడా.
పీటీ వారెంట్ పెండింగ్లో ఉంది కనుక ఆ పీటీ వారెంట్లో కస్టడీ పిటిషన్ ఏపీసీఐడి వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ మీద కస్టడీ పిటిషన్ మీద రేపు వాదనలు జరిగితే విజయవాడ ఆంధ్ర ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చట్టం ప్రకారము 14 రోజుల లోపలే కస్టడీ తీసుకోవాలని ఉన్నది ఇక్కడ కేసులో విచారణకి. వేరే కేసుల్లో విచారణకైనా సరే రిమాండ్లో ఉన్న వ్యక్తిని 14 రోజులు రిమాండ్లో ఉన్న వ్యక్తిని 14 రోజుల లోపే కస్టడీకి తీసుకోవాలని చట్టం చెప్తోంది. అప్పుడేం జరిగింది, 14 రోజులు అయిపోతుంది కనుక రేపు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగితే ఏసీబీ కోర్టు కనుక కస్టడీకి అనుమతిస్తే కంటిన్యూగా ఆయన 5 రోజులు కస్టడీలోనే ఉంటారు, పోలీస్ కస్టడీలో. పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారు ఆయన్ని అక్కడికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, అంగళ్ళులో పోలీసులపై జరిగిన దాడి, పొంగనూరులో దాడి కేసుల్లో మరో ముందస్తు బెయిల్ పిటిషను, అవన్నీ కూడా 19వ తారీఖు నాడు ఈ రోజు నాడు జరగాల్సినవన్నీ కూడా 21వ తేదీకి వాయిదా పడ్డాయి. కేసు నెంబర్ 89 ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు కాస్త త్వరగా వినాలి సార్ అని జడ్జి గారిని అడిగితే సరే అని జడ్జి గారు 12 గంటల నుంచి వాదనలకు అనుమతించారు. వాదనలు మొదలుపెట్టారు. హరీష్ సాల్వే గారు మొదలెట్టారు. అందులో హరీష్ సాల్వే గారు ముఖ్యంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్మల్ చౌదరి కేసుని, ఒక కేసుని, ఆర్నాబ్ గోస్వామి కేసుని సైటేషన్స్గా ఉదాహరణలుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి నివేదించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం ఏకపక్షంగా చూడకూడదు అని హరీష్ సాల్వే గారు అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఇక్కడ వాట్ డూ యూ మీన్ బై వ్యక్తిగత స్వేచ్ఛ? సార్ నేను దొంగతనం చేశాను అని ఒప్పుకోకపోయినా దొంగతనం చేసిన అభియోగం ఉన్న వ్యక్తి నేను రిమాండ్కి వెళ్ళను సార్, రిమాండ్లో ఉండను సార్, నా వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారు సార్ అని చెప్పి వాదనలు చేయవచ్చా? రిమాండ్లో ఉన్న వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కొంతమటుకే కట్టడి అవుతుంది. చాలామంది జార్జ్ ఫెర్నాండెస్, తరిమేల నాగిరెడ్డి గారు, ఆఖరికి లాలూ ప్రసాద్ యాదవ్ బావుమరిది మర్డర్ కేసులో జైల్లో ఉండి పప్పు యాదవ్ బీహార్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, శిక్ష పడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. కనుక అక్కడ స్వేచ్ఛ అనేది ఉంది కదా, స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నది, రాజ్యాంగం కల్పించింది కదా. వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం ఎక్కడున్నది? ఇందులో రిమాండ్లోకి వెళ్ళాలి, రిమాండ్లో ఉంచారంతే. ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో రిమాండ్కి పంపుతారు. కొన్ని కేసుల్లో విచారణ పూర్తయ్యేంత వరకు, తీర్పు వచ్చే వరకు కూడా కొన్ని కేసుల్లో, కఠినతరమైన కేసుల్లో జైల్లో ఉంచుతారు. దానికి వ్యక్తిగత స్వేచ్ఛకి ఏమాత్రం భంగం లేదు చంద్రబాబు నాయుడు గారికి. కేసు తుది తీర్పు వచ్చే వరకు కూడా జైల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కనుక ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం లేదు. ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమైనది. ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమైంది. 371 కోట్ల రూపాయలు ప్రజలు సొమ్ము చెమటోడ్చి ప్రభుత్వానికి కట్టిన పన్నుల్లో ఉండే సొమ్ము 371 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు? షెల్ కంపెనీలు తినలేదని చెప్తున్నారు మీరు, డిజిటెక్ కంపెనీ తినలేదంటున్నారు. ఎవరు తిన్నారు? 371 కోట్ల రూపాయలు ఏమైపోయినట్లు? ఇక్కడ ఎలుకలు కొరికేస్తాయా, పందికొక్కులు తినేస్తాయా? తినలా. అసలు ఈ కేసుని వాదనలలో సాల్వే గారు వాదిస్తూ ఎన్నికల వేళ ఈ కేసును ప్రతీకార చర్య కేసుగానే పరిగణించాలట. ఎన్నికలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏప్రిల్లో ఉన్న 2024లో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలలు ఉన్నాయి. అప్పుడే ఎన్నికల వేళ అంటారేంటి సాల్వే గారు? 7 నెలలు ఉండగానే ఎన్నికల వేళ ఎట్లా అవుతుంది? నోటిఫికేషన్ ఇవ్వలేదే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రద్దు చేయలేదే, ఎన్నికల వేళ ఎలా అవుతుంది? హరీష్ సాల్వే గారు చెప్పాలి మీరు. ఎన్నికల వేళ 7 నెలలకు ముందే ఎన్నికల వేళ వచ్చేస్తుందా మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం రాదు. వాళ్ళు నెమ్మదస్తులు, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే ఓట్లు వేస్తారు, అప్పుడే ఎన్నికల హడావిడి మొదలవుతుంది. సంవత్సరాల తరబడి ఎన్నికల హడావిడి ఉండదు ఆంధ్రప్రదేశ్లో. నేరం ఎప్పుడు జరిగింది అనేది ముఖ్యం కాదు. 2018లో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేసింది 17A ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. 17A ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుందని చెప్పి సాల్వే గారే ఒప్పుకున్నారు. 17A ఖచ్చితంగా వర్తిస్తుంది అని. గవర్నర్ గారి దగ్గర నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని కూడా చెప్తున్నారు. ఇది 17A ప్రకారంగా గవర్నర్ గారు ముందస్తు పర్మిషన్ తీసుకోలేదు అరెస్ట్ చేయడానికి ముందు అని. అయ్యా సాల్వే గారు ఒక చిన్న ఇది చెప్తా. ఉదాహరణకి 2015లో హత్యా నేరంకి 2 శిక్షలు ఉన్నాయి. ఒకటి జీవిత ఖైదు విధించవచ్చు, 2 ఉరిశిక్ష విధించవచ్చు. 2014 చట్టం ప్రకారంగా, 2015 చట్టం ప్రకారంగా. ఈ స్కిల్ డెవలప్మెంట్
కేసు 2015, 2016ది కనుక నేను 2015, 2016ది ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 2015-16లో స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. అలాగే ఒక కేసులో ఆ రోజు నాడు మన రాజ్యాంగం ప్రకారంగా, మన చట్టాల ప్రకారంగా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ ప్రకారంగా హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేకపోతే మరణశిక్ష విధించవచ్చు అని ఉంది. అతను 2015లో మర్డర్ చేశాడు, 2018లో దొరికాడు, 2023లో వాదనలు వినిపిస్తున్నారు. ఈ లోపల 2019లోనో 2020లోనో ఆ చట్టానికి సవరణలు చేసి పోన్లే జీవిత ఖైదు ఎందుకు, పోన్లే ఉరిశిక్ష ఎందుకు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళో 10 ఏళ్ళో చేసిందనుకోండి, చట్టం తనకి తెలుసు నేను మా హత్య చేస్తే 20 ఏళ్ళు శిక్ష పడుతుందని, జీవిత ఖైదు విధిస్తారని తెలుసు, లేదా ఉరిశిక్ష పడుతుందని తెలుసు 2015-16లో. అది తెలిసి కూడా హత్య చేశాడు ఆ వ్యక్తి. చట్టం ఆ రోజు నాడు అమల్లో ఉంది. ఆ రోజు నాడు ఏ చట్టం అమల్లో ఉందో ఆ చట్టం ప్రకారంగానే శిక్ష వేయాలి. కానీ 2019లో చట్ట సవరణ జరిగింది సార్, నేను 2015లో హత్య జరిగినప్పుడు జీవిత ఖైదును ఉరిశిక్ష ఉన్నది, అలా నాకు ఉరిశిక్ష వేయడానికి వీలు లేదు, జీవిత ఖైదు వేయడానికి వీలు లేదు. 2019లో చట్ట సవరణ జరిగి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళ వరకు అన్నారు కనుక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళ వరకు వేయండి అని చెప్పి అడగచ్చా? చట్టం ఒప్పుకుంటుందా? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇన్వాయిస్లు, ఒకవేళ ఇన్వాయిస్ని పెంచి చూపించినా అది అంతర్గత వ్యవహారం అంట. ఎవరెవరికి అంతర్గత వ్యవహారం? ప్రభుత్వ సొమ్ము తీసుకుని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారి పిఏ ద్వారా చంద్రబాబు గారికి అందితే అది అంతర్గత వ్యవహారం ఎలా అవుతుంది? ప్రభుత్వ సొమ్ము తీసుకుంటే అంతర్గత వ్యవహారం ఎలా అవుతుంది? ప్రభుత్వ సొమ్ము ఇది. ప్రభుత్వ సొమ్ము నిధులు దారి మళ్ళినాయి, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమై ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. అసలు ఈ ఫిర్యాదే ఒక అభూత కల్పనట. అభూత కల్పన ఎట్లా అవుతుంది? ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, ఆంధ్రప్రదేశ్ ఖజానాలో 371 కోట్ల రూపాయలు లేనప్పుడు అభూత కల్పన ఎట్లా అవుతుంది సాల్వే గారు? 371 కోట్లు లేనప్పుడు, దారి మళ్ళినప్పుడు అభూత కల్పన ఎట్లా అవుతుంది? ఆ ఎఫ్ఐఆర్ దాన్ని క్వాష్ చేయమని అడిగారు మీరు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిందన్న ఆధారాలు లేవు. 900 పేజీలతోటి హైకోర్టులో సబ్మిట్ చేశారు సార్. 900 పేజీలు, 1 కాదు 2 కాదు, ఆధారాలు ఉండబట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఈ కేసుని పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన తర్వాత అసలు ఈ కేసుని మొదలుపెట్టి అసలు కేసు మొదలుపెట్టిందే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు మొదలుపెట్టారు. ఈడీ వాళ్ళు తర్వాత అరెస్టులు చేశారు. కన్విల్కర్ని అరెస్ట్ చేశారు, సుమన్ బోస్ను అరెస్ట్ చేశారు. అప్పుడు ఎఫ్ఐఆర్లో ఉంది కదా. అప్పుడు కూడా ఐటీ వాళ్ళు కూడా తర్వాత ఉన్నారు కదా ఈ కేసులో. ఏపీసీఐడి ఒకటే విచారించట్లేదు కదా ఈ కేసుని. ఎంత 330 కోట్లు ప్రాజెక్టు మొత్తం 3300 కోట్లలో 10% కదా. ఎంత సింపుల్గా చెప్పారండి. 330 కోట్ల రూపాయలు చాలా సింపుల్ట. 330 కోట్ల రూపాయలు, 330 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారు 10 జిల్లాలలో పాఠశాలల్ని, హాస్పిటళ్ళని అభివృద్ధి చేయగలరు. అంత టాలెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. 330 కోట్లతోటి 10 జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల్ని, పేద, బడుగు, బలహీన, దళిత మైనారిటీ వర్గాల విద్యార్థుల అభివృద్ధి కోసము, వాళ్ళ విద్యా నైపుణ్యాల్ని పెంచడం కోసం 330 కోట్లతోటి 10 జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయగలడు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసము, పేద ప్రజల ఆరోగ్యం కోసం 10 జిల్లాలలో హాస్పిటల్స్ని అభివృద్ధి చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు. 330 కోట్ల రూపాయలకి చిన్న అమౌంట్ కాదు సాల్వే గారు. అది అసలు పన్ను చెల్లింపులకి ఫిర్యాదు అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే. కేసే. నిధులు మళ్లించిన మాట వాస్తవము, జిఎస్టీ కట్టిన మాట వాస్తవము. అరే మేము తప్పు కట్టాం, మా జిఎస్టీ మాకు ఇచ్చేయడం అన్నది వాస్తవం. మరి ఇన్ని వాస్తవాలు ఉంటే ఎఫ్ఐఆర్ తప్పంటారు, సొమ్ము మళ్లించలేదంటారు, మళ్ళీ 300 కోట్లే కదా, 330 కోట్లే కదా, చాలా చిన్న అమౌంట్ అంటారు. ఇది ఎక్కడ న్యాయం? పన్ను కేసు, ట్యాక్స్ కేసుని తీసుకొచ్చి అవినీతి కేసు అని ఎలా అంటారు మీరు అని వాదనలు చేశారు. సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులని హెంచ్మెన్ అని ఎలా పిలుస్తారు అని కూడా అడిగారు. ఇంత పెద్ద కేసు ఈడీ దర్యాప్తు చేస్తోంది, ఏపీసీఐడి దర్యాప్తు చేస్తోంది, జిఎస్టీ దర్యాప్తు చేస్తోంది. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తయిపోతుందా? చేయలేరు కదా. అది ఏపీసీఐడి తరఫున న్యాయవాదులు ముక్కుల్ రోహత్కి గారు, ఏజే శ్రీరామ్ గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, కాసా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వాదనలు వినిపిస్తూ అడిగారు.
షెల్ కంపెనీలపై 6 కంపెనీలు ఉన్న షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, వాటి మీద కూడా విచారణ జరుగుతోంది. ఇందులో ఈ కేసులో ఉన్నటువంటి ఇద్దరు, పెండ్యాల శ్రీనివాసరావు అమెరికాకి జంప్ అయిపోయాట, మనోజ్ వాసుదేవ్ దుబాయ్ పారిపోయాట. మరి వాళ్ళు కూడా రావాలి కదా, వాళ్ళని కూడా విచారణ జరపాలి కదా. పోలీసులకి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది. అసలు చంద్రబాబు నాయుడు గారి జీవితకాలం అంతా కూడా దోచుకో పంచుకో దాచుకో, డిపిడి దోచుకో పంచుకో దాచుకో, అదే అయింది. ఎఫ్ఐఆర్లో ఎంతమందినైనా చేర్చొచ్చు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు అంటాం తప్పు. అది అందరు లాయర్లకి తెలుసు. ఒకళ్ళిద్దరు పేర్లు రాసిన నాట్ నోన్, నేమ్స్ నాట్ నోన్, అడ్రస్ నాట్ నోన్ అని చెప్పి రాసి ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ కూడా రాసి ఆ తర్వాత అందులో ముద్దాయిల పేర్లు చేర్చచ్చు, నిందితుల పేర్లు చేర్చచ్చు, అండ్ అదర్స్ అని కూడా రాస్తారు. ఎంతమందినైనా చేర్చచ్చు. సెక్షన్ 139 ప్రకారంగా ఎన్ని ఛార్జ్ షీట్లైనా వేయచ్చు కోర్టులో. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు అంటారు వాటిని, అవి కూడా వేయచ్చు. అవి సాల్వే గారికి, లోత్రా గారికి, సిద్ధార్థ్ అగర్వాల్ గారికి అందరికీ బాగా తెలిసి ఇవన్నీ కూడా. నిధులు మళ్లించడం, రికార్డులు తారుమారు చేయడం, అవినీతి చేయడం ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే 17A సెక్షన్ కిందకి వస్తాయి, ప్రభుత్వానికి వస్తాయి. కానీ అవినీతి చేస్తే మాత్రము సెక్షన్ 17A కిందకి రాదు. సెక్షన్ 17A అనేది అమాయకులైనటువంటి ఉద్యోగస్తుల కోసమే వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అవినీతి కేసు ఇది, నిధుల దారి మళ్లింపు కేసు, రికార్డుల తారుమారు కేసు ఇది. కేసు విచారణలో ఉన్నప్పుడు హైకోర్టు జోక్యము చేసుకోవటం సరికాదు. దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా తీర్పులు ఇచ్చింది. అందులో చాలా రకాల తీర్పులు ప్రభుత్వం తరఫు నుంచి కూడా, ఉదాహరణలు సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్ ప్రభుత్వం తరఫున కూడా బలంగా చూపించడం జరిగింది. నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై సెక్షన్ 482 మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పుని ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫు నుంచి ముకుల్ రోహత్గి గారు హైకోర్టుకి చదివి వినిపించారు. విచారణ పూర్తయ్యాక హైకోర్టు జోక్యం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా హైకోర్టులో చెప్పారు ముకుల్ రోహత్గి గారు. అసలు ఈ స్కామ్ ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగానే 331 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇది వాస్తవం. ఇక్కడ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆశ్రిత పక్షపాతం చూపించను, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచను అని. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చేసిన ప్రమాణ స్వీకారంలో ఉంటాయి. ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉల్లంఘించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ ప్రతీకార చర్య, రాజకీయ కక్ష సాధింపు చర్య అలాగనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మీద అప్పటి నుంచే మొదలెట్టి కక్ష తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు తీర్చుకోవాలి 4 ఏళ్ల తర్వాత? ఇది రాజకీయ కక్ష కాదు, దురుద్దేశపూర్వకంగా పెట్టిన కేసు కాదు. ప్రభుత్వ ధనము అంటే ప్రజల సొమ్ము 331 కోట్ల రూపాయలు దారి మళ్ళింది కనుకనే కేసు పెట్టారు. ఇదిలా ఉండగా మరో కొత్త కేసు ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా టెర్రాసాఫ్ట్ అనే కంపెనీకి ఫైబర్ నెట్ కేసు స్కామ్ ఇది. టెర్రాసాఫ్ట్ అనే కంపెనీకి 121 కోట్ల రూపాయల స్కామ్ అది. అక్రమంగా టెండర్లు ఇచ్చారని ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని విచారణ జరపాలని మళ్ళీ ఒక ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్ అంటారు, పీటీ వారెంట్, ఏసీబీ కోర్టులో ఈ రోజు నాడు దాఖలు చేశారు. దాని మీద కూడా రేపు విచారణ వస్తుంది. ఈ 121 కోట్లు ఇది కొత్త కేసు. మళ్ళీ ఈ కొత్త కేసులో కూడా రేపు విచారణకి వస్తుంది. అంటే పాత కేసుది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కస్టడీ పిటిషన్ ఉందో అది విచారణకు వస్తుంది. ఈ కొత్త కేసు 121 కోట్ల రూపాయల ఫైబర్ నెట్ కేసులో కస్టడీ పిటిషన్ కూడా రేపే విచారణకు వస్తాయి విజయవాడ ఏసీబీ కోర్టులో. సో చంద్రబాబు నాయుడు గారి ఇంకో 4 రోజులు అయితే జైల్లో ఉంటారు. పిటిషన్ల మీద పిటిషన్లు, ఆయన చేసిన స్కామ్లు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. ప్రజాధనాన్ని ప్రజలకి తిరిగి వచ్చేలా చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కర్తవ్యం. ఆయన అదే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మంది దగ్గర ఓటర్లు ఉన్నారు. 5 కోట్ల పైన జనాభా ఉన్నారు. ఎవరి మీద కేసులు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసులు పెడతారు? ఆయన అవినీతి చేశాడు, అందుకని కేసు పెట్టారు. 5 కోట్ల మంది మీద ఎక్కడ కేసులు పెట్టేస్తున్నారా? పెట్టట్లేదు కదా. అదే ప్రజాధనాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. జై హింద్.